తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందున్న ప్రియమైనటువంటి శ్రోతలను జీవవాక్కుల కార్యక్రమంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యం వినడానికి ప్రేమపూర్వకంగా వందనములు చెల్లిస్తూ మీకు ఆహ్వానించుచున్నాను. బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 21వ వచనమును చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 21వ వచనము. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, ప్రేమామయుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, నీ వాక్యాన్ని బోధించడానికి మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి వందనాలు. అర్హత లేని నన్ను మీరు పిలుచుకున్నారయ్యా, ఈ అవకాశం ఇచ్చారు తండ్రి. వందనాలు, స్తుతులు ప్రభువా. ఇదిగో నాయనా, మా శ్రోతలను దీవించు, ఆశీర్వదించు. వినగలిగినటువంటి చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని, అంగీకరించగలిగిన మనస్సును అనుగ్రహించుమని, ఈ వాక్యము అయినా శ్రోతల హృదయాలలో ఫలప్రదము చేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ దీనుడనైన నన్ను, మా శ్రోతలను కృపగల మీ హస్తములకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి వర్లారా, ఈ మాట తప్పిపోయిన కుమారుడు యొక్క కథలో లేక తప్పిపోయిన కుమారుడి గురించి వ్రాయబడినటువంటి మాట. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని. మన తండ్రి అయిన దేవుడు కరుణాహృదయుడు, ప్రేమామయుడు, ప్రేమాహృదయుడు. ఆయన ఎంత ఘోర పాపాత్మునైనా సరే క్షమించి ఆయన ప్రేమిస్తాడు, లేదా ప్రేమించి ఆయన క్షమిస్తాడు. ఆయన హృదయపు నిండా ప్రేమ తొణికిసలాడుతుంటుంది. నా ప్రియమైన వారలారా, ఆయన చేత ప్రేమించబడి క్షమించబడిన వారు ఉన్నారు. ఆయన ప్రేమను పొందక క్షమించబడని వారు కూడా ఉన్నారు. అయితే ఎక్కడ ఉంది ఈ లోపము? ఎందుకు అలా జరుగుతుంది? కారణం ఏంటి? కొందరిని ప్రేమించడము, కొందరిని క్షమించడము, కొందరిని ప్రేమించకపోవడము, కొందరిని క్షమించకపోవడము. దేవునిలో ఉందా ఈ తేడా? దేవునిలో ఉందా ఈ తారతమ్యము? లేదే, మానవునిలోనే ఉంది ఆ తారతమ్యము. దేవునిలో ఎంత మాత్రము లేదు. ఎంత దుర్మార్గుడైనా, ఎంత పనికిమాలినవాడైనా, ఎంత పాపాత్ముడైనా దేవుని దగ్గరికి వచ్చి తాను చేసినటువంటి తప్పు అని గ్రహించడమే కాకుండా ఒప్పుకోవడమే కాకుండా క్షమించమని ప్రాధేయపడినటువంటి వారిని ఎవరిని కూడా ఆయన త్రోసివేయడు, తృణీకరించడు, ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. అది మన దేవుని యొక్క ప్రాథమికమైనటువంటి లక్షణము, ప్రాథమికమైనటువంటి స్వభావము, ఉత్తమోత్తమైనటువంటి స్వభావము. అంత కరుణాహృదయుడు మన దేవుడు. ప్రియమైనటువంటి వారలారా, అయితే తప్పు చేయడము చేస్తారు. అయితే అది తప్పుని గ్రహించగలిగిన హృదయం ఉండాలి. తప్పుని గ్రహించిన తర్వాత దేవుని ఎదుట ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి. ఆయన దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడితే క్షమిస్తాడు ఆయన, ప్రేమిస్తాడు ఆయన, ఆదరిస్తాడు. మరలా ఆయన తన కౌగిట్లోకి చేర్చుకుంటాడు, భద్రపరుస్తాడు. ఆయన చాలా చాలా మంచి స్వభావము, గొప్ప స్వభావము, లోకాతీతమైనటువంటి స్వభావము మన దేవునికి ఉంది. ప్రియమైన వారలారా, 4 ఉదాహరణలను నేను మీతో పంచుకుంటాను. 4 ఉదాహరణలను నేను మీతో పంచుకుంటాను. మొట్టమొదటిది మిరియాము అహరోనులు. మొదటిది మిరియాము అహరోనులు. ఈ మిరియాము అహరోనులు తప్పు చేయడము, క్షమాపణ అడగడము, అంటే పశ్చాత్తాపపడడం అనేది సంఖ్యాకాండము 12వ అధ్యాయములో ఉంది. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఉంది. ఈ మిరియాము అహరోను ఇద్దరు కూడా స్వయంగా మోషేకు
అక్క అన్న మోషేకు. అయితే వీరు అసూయ పడతారు, దుష్ట హృదయం కలిగి ఉంటారు, బాధపడతారు. ఎవరి ఎడల? మోషే ఎడల. ఏంటి? కూషు దేశపు స్త్రీని ఆయన పెళ్ళాడతాడు, వివాహం ఆడతాడు మోషే కూషు దేశపు స్త్రీని. అయితే కూషు దేశపు స్త్రీని వివాహం ఆడినందున ఆయన ఎడల విరోధము కలిగిందట వీరికి. ఆయన ఎడల విరోధము కలిగిందట వీరికి. తప్పు చేశాడా? ఏమైనా వివాహం చేసుకున్నాడు, దెర్ ఈజ్ నో రాంగ్ ఇన్ ఇట్. ఆయన తప్పు చేయలేదే, మరి ఎందుకు అసూయపడాలి? ఇంకొక చోట అంటారు, ఏమీ మోషేతోనే మాట్లాడా దేవుడు, మాతో మాట్లాడలేదా? మోషే ద్వారానే అద్భుతాలు చేశాడా, మా ద్వారా చేయలేదా? మాతో మాట్లాడలేదా? మమ్మల్ని ఆయన సాధనాలుగా ఉపయోగించుకోలేదా అని అసూయ పడతారు. ఇంతకీ మోషే ఎడల అసూయ కలిగింది, విరోధభావం కలిగింది, హృదయం నిండా విరోధము, అసూయ కలిగింది. నా ప్రియమైనటువంటి వారలారా, అయినప్పుడు సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, వారికి మోషే ఎడల విరోధం కలిగింది, మోషే ఎడల అసూయ కలిగింది, మోషే ఎడల మరి ఈర్ష్య కలిగింది. అయితే వారికి కలిగిందేమో మోషే ఎడల అసూయ, ఈర్ష్య, ద్వేషము ఏదైనా కావచ్చు, కలిగిందేమో మోషే ఎడల. అయితే మోషే ఏమీ మాట్లాడాడు? దేవుడు మాట్లాడతాడు. చూడండి, అన్నదేమో మోషే ఎడల, కానీ మోషే కోప్పడలేదు, మోషే అసూయపడలేదు, మోషే ద్వేషించలేదు, మోషే వారిని దూషించలేదు. కానీ మోషే కోపం రాలేదు, కానీ మోషేను అన్నందుకు దేవునికి కోపం వచ్చింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. ఏమనుకున్నారు మీరు? నా సేవకుడైన మోషే ఎడల మీరు అలా మాట్లాడతారా? మీరు అనుకున్నట్లుగా నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. 7వ వచనంలో అంటాడు, భూమి మీద ఉన్నటువంటి వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. చూసారా? దేవుని చేత ప్రశంసించబడినటువంటి వాడు, ప్రశంసనీయత కలిగినటువంటి వాడు మోషే. మీరనుకున్నట్లుగా నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎంత గొప్ప అభిప్రాయం మోషే మీద దేవునికి ఉందో చూశారా నా ప్రియమైన వారలారా? తర్వాత వారంతా సరే, దేవుడు ఏం చెప్పాడంటే, మోషే, అహరోను, మిరియాము, మీరు ముగ్గురు రండి, దేవుని యొక్క గుడారంలోకి రండి. మందసం ఎక్కడైతే ఉందో అక్కడ రండి, దేవుని గుడారంలోకి రండి. ఇదంతా కూడా మార్గమధ్యంలో ఐగుప్తు నుంచి కానానుకు వెళ్తున్నటువంటి కానాను యాత్రల్లో మార్గమధ్యంలో జరిగింది. దేవుని యొక్క మందిరం ఎలా ఉందంటే గుడారంలో ఉంది. గుడారంలోకి రండి అన్నప్పుడు చూడండి, 12వ అధ్యాయము 10వ వచనంలో, మేఘమును ప్రత్యక్ష గుడారము మీద నుండి ఎత్తబడెను, మేఘము ప్రత్యక్ష గుడారము నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను, కుష్టు వచ్చేసింది. ఎప్పుడైతే ఆ మేఘము గుడారం నుంచి పైకెత్తబడిందో తర్వాత చూసేటప్పటికల్లా కుష్టు వచ్చేసింది, తెల్లటి కుష్టు వచ్చేసింది. చూడండి 11వ వచనము, అప్పుడు అహరోను ఏమంటాడంటే, అహరోను, అయ్యో నా ప్రభువా, ఇప్పుడు బుద్ధి వచ్చిందండి, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపొద్దయ్యా. ఆ పాపానికి శిక్ష మా మీద విధించినట్లయితే మేమేమైపోతాము? వద్దు అయ్యా, మా మీద విధించొద్దు, క్షమించు. చూసారా? అయ్యో మా ప్రభువా, మేము అవివేకులము, పాపులము ఒప్పుకున్నారండి. ఎప్పుడైతే వారు ఆ మాట అంటారో మోషే అంటాడేమంటే, మోషే ఎలుగెత్తి, దేవా ఈమెను బాగు చేయయ్యా అన్నప్పుడు దేవుడు అంటాడు, ఆమె తండ్రి ఆమె మీద మొహం మీద ఉమ్మి వేసినప్పుడు ఆమెకు ఈ కుష్టు నుంచి విడుదల కలుగుతుంది, వెళ్ళండి. క్షమించాడు, విడుదల చేశాడు, కుష్టు నుంచి బాగు చేస్తాడు. ఎప్పుడు? వారి యొక్క పాపాన్ని ఒప్పుకున్నాం. పాపులమయ్యా, మేము
పాపను దీనికి శిక్ష మేము భరించలేము, మమ్మల్ని క్షమించు అని ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నారో, పశ్చాత్తాపం పొందారో, దేవుడు క్షమించాడు, విడుదల చేశాడు మిర్యామును. చూశారా? ఎంత మాత్రం తృణీకరించడం. పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, పాపపు ఒప్పుకోలు ఉన్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఎంత మాత్రము తోసివేయడు, నిరాకరించడు ఆయన. ప్రియమైన వారలారా, ఇంకొక చోటికి వెళ్దాం. ఇంకొక ఉదాహరణ. ఇది కూడా మరి పాత నిబంధన గ్రంథంలో నుండే. దేవుని ఎన్నికలు చాలా చిత్రంగా ఉంటాయి. ఎన్నుకోవడం చిత్రంగా ఉంటుంది, వారికి తర్బీదు ఇవ్వడము చాలా చిత్రంగా ఉంటుంది. నిజంగా చాలా చాలా గొప్పగా ఉంటుంది, చిత్రంగా ఉంటుంది, మన ఊహకు అందనంతగా ఉంటుంది. నా ప్రియమైన వారలారా, యెరూషలేము దేవాలయము ధ్వంసం చేయబడి ఉంటుంది, దోచబడిపోతుంది శత్రువుల చేత. ఇశ్రాయేలీయులు బానిసలుగా ఇతర దేశాలకు, శత్రు దేశాలకు కొనిపోబడతారు. అలా కొనిపోబడినటువంటి వారిలో నెహెమ్యా ఒకడు బానిసగా కొనిపోబడతాడు. ఆ రాజా గృహమునందు రాజుకు గిన్నె అందించువాడుగా ఉంటాడు. ఆయన భోజన గృహములో గిన్నె అందించువాడు. నీళ్లు తక్కువైతే నీళ్లు, ద్రాక్షరసం తక్కువైతే ద్రాక్షరసం, ఈ విధంగా గిన్నె అందించువాడు. అన్నం తక్కువైతే అన్నము, ఇంకా ఇలాగా గిన్నె అందించువాడు. చాలా చిన్న పని, అయితే నమ్మకమైన వాడు, భయభక్తులు కలిగిన వాడు, దేవుని విడువక పరాయి దేశంలో, శత్రు దేశంలో బానిసగా ఉన్నప్పటికీ కూడాను దేవుని విడువక ఎడబాయక భయభక్తులు కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తి నెహెమ్యా. నా ప్రియమైన వారలారా, ఇంకా ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే తాను చేసిన తప్పిదములను ఒప్పుకుంటాడు. మరి ఏం తప్పిదము చేశాడో వ్రాయబడలేదు, కానీ తాను చేసినటువంటి తప్పిదములను ఆయన ఒప్పుకుంటాడు. అంతేకాకుండా తన పూర్వీకులు చేసినటువంటి తప్పిదాన్ని కూడా ఆయన ఒప్పుకుంటాడండి. తను వెళ్ళాలి, రాజుగారి సహాయం పొందాలి. శత్రు దేశమే, బానిసలుగా ఉన్నారు, రాజుగారి యొక్క దయను పొందాలి. తన దేశానికి వెళ్ళాలి, తన దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఆలయాన్ని పునర్నిర్మించాలి. అయ్యో దోచుకొనబడిందయ్యా, నా దేవుని ఆలయం ధ్వంసమైపోయింది. ఏడుస్తూ ఉంటాడు. సరే చూడండి, మరి అటువంటిప్పుడు ఈ రాజుగారి యొక్క దయ, రాజుగారి యొక్క సహాయము, రాజుగారి యొక్క మరి మెప్పు ఎలా పొందుతాడంటే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట రాయబడింది. నీకు విరోధముగా చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేశాము. అంతేకాకుండా ఇశ్రాయేలు కుమారులు ఉన్నారే, మా పితరులు, వారందరూ చేసినటువంటి పాపాన్ని, తప్పిదాన్ని నేను ఒప్పుకుంటున్నానయ్యా. తప్పిదం చేశారు, పాపం చేశారు, పొరపాటు చేశారయ్యా, అందుకే మాకు ఈ స్థితి. ఆయా దేశములకు చెదరగొట్టబడ్డాము, ఆయా దేశములలో బానిసలుగా ఉంటున్నాము, ఆయా దేశములలో మరి దాసులుగా పనిచేస్తున్నాము. మా తప్పిదము ఒప్పుకుంటున్నాను, నా తండ్రి ఇంటి వారి తప్పిదం ఒప్పుకుంటున్నాను, ఇశ్రాయేలు కుమారుల యొక్క తప్పిదం కూడా నేను ఒప్పుకుంటున్నాను అని ఒప్పుకుంటాడండి. అప్పుడు ఎప్పుడైతే ఒప్పుకుంటాడో దేవుడు ఆ రాజు యొక్క స్వభావము లేక రాజుకు ప్రేమ కలిగిస్తాడు, రాజు యొక్క హృదయాన్ని మార్చేస్తాడు. అప్పుడు నెహెమ్యాని పిలిచి అంటాడు, ఎందుకు నువ్వు అలా ఉన్నావు? నీకేమైనా జబ్బుందా? లేదండి, నా దేవుని యొక్క ఆలయము, నా దేవుని యొక్క పట్టణం నాశనం అయిపోయింటే నేను ఎలా సంతోషంగా ఉంటాను? అలాగా, ఏం కావాలి? నేను వెళ్ళాలి ఎక్కడికి? నా దేశంలో ఉన్న నా దేవుని ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించాలి. ఏం కావాలనో తీసుకో, నీకు కావలసినటువంటి అన్నీ తీసుకో, ఏమేమి కావాలనో. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులకు నేను ఆదేశం ఇస్తాను, నీకు కావలసిన అన్నీ సమకూరుస్తారు, వెళ్ళు, నీ దేవుని యొక్క ఆలయాన్ని పునర్నిర్మించు అని బానిసగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇంత గొప్ప పని దేవుడు అప్పగిస్తాడు. అప్పగించబడుతుంది శత్రురాజు చేత. ఎందుచేతనంటే తన తప్పును ఒప్పుకున్నాడు, తన తండ్రి ఇంటి వారి తప్పులను ఒప్పుకున్నాడు, ఇశ్రాయేలు కుమారుల యొక్క తప్పిదాలను ఒప్పుకున్నటువంటి మంచి బుద్ధి కలిగిన వాడు నెహెమ్యా. ప్రియమైనటువంటి వారలారా, చూసారా
దేవుని యొక్క పాలసీ, దేవుని యొక్క సిద్ధాంతము, దేవుని యొక్క విధానము, ఎవరైనా సరే తప్పిదాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణ కోరినట్లయితే క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, మరలా తిరిగి తన కుమారులుగా కుమార్తెలుగా చేర్చుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, ఆయన పనికి సాధనాలుగా వాడుకుంటాడు. ఆ ప్రియమైనటువంటి వారులారా, అహరోను మిర్యాములు ఏ విధంగా క్షమించబడ్డారు తెలుసుకున్నాం. నెహెమ్యా ఏ విధంగా ప్రార్థన చేస్తాడు, తన ఇంటి వారి అపరాధముల కొరకు, ఇశ్రాయేలు కుమారుల యొక్క అపరాధముల కొరకు ఏ విధంగా ప్రార్థన చేసి క్షమించబడి మరి దేవుని ఆలయ నిర్మాణానికి ఒక వ్యక్తిగా ఎన్నుకొనబడి పంపించబడ్డాడో మనం తెలుసుకున్నాము. మూడవ ఉదాహరణ, ఇంకొక ఉదాహరణ ప్రియమైనటువంటి వారులారా, దావీదు దగ్గరికి వెళ్దాం. దావీదు దగ్గరికి వెళ్దాం నా ప్రియమైన వారులారా. చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి నాకు దావీదు. ఎందుచేత? చాలా గొప్ప రాజు, అందుచేతన చాలా యుద్ధాలు చేశాడు, అందుచేతన వీరుడిగా అనేకులను మరి జయించాడు, అందుచేతన కాదండి. దానికంటే ప్రధానమైనది ఏంటంటే తప్పును ఒప్పుకున్నటువంటి వాడు. దావీదు తప్పును ఒప్పుకుంటాడండి. చేసిన తప్పును ఒప్పుకోవడం కూడా, అది తప్పని గ్రహించి ఒప్పుకోవడం కూడా గొప్ప లక్షణము. అంతేకాకుండా ధైర్యం కలిగిన వాడు మాత్రమే ఆ పని చేయగలడు. తాను చేసింది తప్పు అని ధైర్యం కలిగిన వాడు మాత్రమే ఒప్పుకొనగలడు. ఆ ప్రియమైన వారులారా, చాలా గొప్ప వ్యక్తి దావీదు. అయితే ఒకటే ఒక తప్పు చేస్తాడండి, ఒకే భయంకరమైనటువంటి తప్పు చేస్తాడు. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. దావీదుని గురించి ఎంత మంచి స్టేట్మెంట్ ఇవ్వబడిందంటే, దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నిటి యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనెను. అన్ని విషయాలలో యథార్థంగా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, లోపము లేకుండా ఉన్నాడు, మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఎక్సెప్ట్ ఇన్ వన్ థింగ్, ఒక్కదాని విషయంలోనే. ఎక్కడ? హిత్తీయుడైనటువంటి ఊరియా సంగతి యందు తప్ప. ఊరియాను చంపించి ఊరియా యొక్క భార్యను తన భార్యగా చేసుకుంటాడండి. చాలా ఘోరమైనటువంటి అపరాధము, చాలా ఘోరమైన తప్పు. ఆ తప్పు చేసిన దానికి రెండవ తప్పు, ఊరియాను చంపిస్తాడండి. చంపిస్తాడు. చాలా బాధకరమైనటువంటి విషయం. అయితే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 27వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఎంత ఖచ్చితంగా చెప్తుందంటే, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. మానవులు చూడకపోవచ్చు, మానవులు గమనించకపోవచ్చు, మానవులు పరిశీలించకపోవచ్చు, అసలు మానవులకు తెలియకపోవచ్చు. అయితే దేవుని దృష్టికి మరి ఏది కూడా దాచబడదు, దేవునికి తెలియకుండా ఎంత మాత్రమో ఉండదు ఏదైనా. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. అయిపోయిందండి. ఇట్ వాజ్ డిక్లేర్డ్ బై గాడ్. ఎందుకంటే ఆయనకు దాపరికమంటూ ఏది ఉండదు. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. మరి అంతటి దుష్కార్యము చేసినటువంటి వాడు క్షమించబడ్డాడు. అంతటి దుష్కార్యము చేసినటువంటి వ్యక్తి క్షమించబడ్డాడు. ఎందుచేతంటే పాపాన్ని ఒప్పుకుంటాడు. పాపాన్ని ఒప్పుకుంటాడండి, ఒప్పుకుంటాడు. ఎలా ఒప్పుకుంటాడంటే, నిజంగా కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన, అది ఆయన యొక్క పాపపు ఒప్పుకోలు ప్రార్థన. పాపపు ఒప్పుకోలు ప్రార్థన ఎంత ఖచ్చితంగా చెప్పాడంటే, ఏమాత్రము కొద్దిగా చేశానులే, పొరపాటు చేశానులే, పోనీలే, ఎంత అది చిన్నదే కదా, నో అట్టి మాటలే లేవు. 51వ కీర్తన 4వ వచనంలో ఏం రాశాడంటే, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. నేను చేసిన పాపము ఎక్కడో లేదయ్యా, నా ఎదుట కనబడుతూ ఉంది. నేను కేవలము నీకే విరోధముగా పాపము చేసి తిని, కేవలము నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను. బెత్షెబాతో అడిగాడా, అమ్మా తప్పు చేశాను నీ ఎడల అని బెత్షెబాను అడిగాడా? ఊరియా దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను తప్పు చేశానని ఊరియాని అడిగాడా? లేదే. యెరూషలేము దేవాలయానికి వచ్చిన వాళ్ళందరూ ఎదురుగా నిలబడి నేను తప్పు చేశానని వారి ఎదుట చెప్పాడా? లేకపోతే తన ఇంటిలో వారికి చెప్పాడా? చెప్పలేదు.
ఎవరితో చెప్పాడు? దేవునితో చెప్పాడు. ఏమనంటే, నా పాపము నా ఎదుటనే ఉన్నది, కేవలం నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదు, తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడుగా కనపడదు. నేను తప్పు చేశానయ్యా, క్షమించు. నా పాపమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరొక చోట అంటాడు, నా పాపమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను అని చెప్పేసి అంటాడు. చూసారా నా ప్రియమైనటువంటి వారలారా? క్షమించబడ్డాడండి. మరి ఎన్నడూ అట్టి పాపం చేయలేదు తన జీవితంలో. క్షమించబడిన తర్వాత మరలా దేవుని కుమారునిగా చేర్చబడ్డాడు. ఎంత గొప్పవాడవుతాడో! యేసు వెళ్తూ ఉంటే ఎరికో వీధిలో, దావీదు కుమారుడా అని పిలిచినప్పుడు సంతోషపడ్డాడు. దావీదు కుమారుడు అనిపించుకోవడానికి సంతోషపడ్డాడు. అంత మంచివాడు, అంత గొప్పవాడు. ఎందుకంటే దావీదులో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. అయితే అందులో చెప్పుకోదగినటువంటి లక్షణం ఏంటంటే, తాను చేసిన తప్పును, పాపమును నేను నీ ఎదుట నీకే విరోధంగా పాపం చేశానయ్యా, వీళ్ళకి కాదయ్యా, నీ ఎదుట నీకే విరోధంగా చేసిన ఆ పాపం నా ఎదురుగానే ఉంది అంటాడు. క్షమించబడ్డాడండి నా ప్రియమైన వారు. చివరిగా మరొక ఉదాహరణ, తప్పిపోయిన కుమారుని యొక్క ఉదంతం అంతా కూడా లూకాసు వార్త 15వ అధ్యాయంలో రాయబడింది. తప్పిపోయిన కుమారుడు పేరు రాయబడలేదు, పేరు పెట్టింటారు, పేరు లేకుండా ఉండదు ఆ రెండవ కుమారునికి. అయితే పేరు రాయబడలేదు. పేరు రాయబడకపోయినా మనకు మంచి పాఠాన్ని నేర్పిస్తారు కొంతమంది. లోతు భార్య పేరు రాయబడలేదు, సమరయ స్త్రీ పేరు రాయబడలేదు, తప్పిపోయిన కుమారుడు పేరు రాయబడలేదు. ఈ విధంగా మరి పేరు రాయబడని వారు మనకు గొప్ప పాఠాలు నేర్పించేవారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు, దేవుని నుంచి తప్పిపోయాడు, తండ్రి నుంచి తప్పిపోయాడు, మార్గం నుంచి తప్పిపోయాడు, ఇంటి నుంచి తప్పిపోయాడు. ఉండవలసిన రీతిలో ఉండలేదు. తండ్రి దగ్గర వెళ్ళాడు, కావాలి నాకు నా వాటా కావాలి, ఆస్తి కావాలి బాబు, వద్దురా, లేదు నా వాటా కావాల్సిందే, నా మాట విను బాబు, లేదు నా వాటా కావాల్సిందే, ఓకే ఆల్ రైట్ తీసుకో అని తన యొక్క వాటాను ఇచ్చేస్తాడు. మొత్తము అమ్మేసుకుంటాడు, డబ్బు మూటగట్టుకుంటాడు, దేశం దూర దేశం వెళ్తాడు. తన స్నేహితులతో సంతోషించాడు, ఆనందించాడు, తిన్నాడు, కట్టుకున్నాడు, అనుభవించాడు. అయిపోయింది డబ్బు, వెళ్ళిపోయారు స్నేహితులంతా. బెల్లము ఉన్నంతసేపే ఈగలు ఉంటాయి, బెల్లం లేకపోతే అక్కడ వాలడానికి ఈగలు రావు. స్నేహితులంతా వెళ్ళిపోయారు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, నివసించడానికి సరైనటువంటి నివాసము కూడా లేదు. ఓ జమీందారు దగ్గరికి వెళ్ళాడు, పని అడిగాడు. అయ్యా పని చేస్తాను, తిండి లేదు, నాకు నివాసం లేదు, నీ దగ్గర పని చేస్తాను. ఆయన ఏమన్నారో తెలుసా? నా దగ్గర ఏమీ పని లేదు, నువ్వు చేస్తానంటే ఒక పని ఉంది, పందులు కాయడానికి ఉంటావా? చూసారా ఎటువంటి స్థితికి దిగజారిపోయాడంటే, పందులు కాయడానికి కూడా సిద్ధపడ్డాడు. పందులు కాయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి పందుల పొట్టు తినడానికి కూడా సిద్ధపడ్డాడు. చివరికి ఆ పందుల పొట్టు కూడా దొరకలేదు తన కడుపు నింపుకోవడానికి. ఒకానొక దినాన ఆ స్థితి ఏర్పడింది. ఏడుస్తాడు. ఆ ఏడుపులో అంటాడు, ఏమంటాడంటే లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనము, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, నా తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడిని కాను, నన్ను నీ కూలి వాళ్ళలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఇంకా నేను ఉండను, ఇక్కడ లేదు, నాకు జీవించడానికి లేదు, ఇంకా భోజనానికి లేదు, కట్టుకోవడానికి లేదు, నివసించడానికి లేదు, ఏమీ లేవు, కనీసం పొట్టు కూడా దొరకలేదు. నా తండ్రి దగ్గరికి వెళ్తాను, క్షమాపణ అడుగుతాను. తండ్రి, నీకును పరలోకపు తండ్రికి విరోధముగా పాపం చేశానయ్యా, ఒక్కటి అడుగుతాను. రెండవది, నీ కుమారుని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, రెండవది అడుగుతాను. మూడవది ఏంటంటే, నన్ను నీ దాసులు ఉన్నారు కదా చాలామంది కూలివాళ్ళు, వాళ్ళలో ఒక కూలివానిగా నన్ను పెట్టుకో అని అడుగుతాను. మూడవది, మొదటిది, నీకును పరలోకపు తండ్రికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి నాకు అర్హత లేనే లేదు. తర్వాత కూలివాళ్ళలో ఒక కూలివానిగా పెట్టుకోమని అడుగుతానని అనుకున్నాడు. వెంటనే లేచాడు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి చూస్తూ ఉన్నాడు, దూరం నుంచి వచ్చాడు దగ్గరికి. ఏమనంటే, తండ్రి, నీకును పరలోకమునకు వ్యతిరేకముగా విరోధంగా నేను పాపం చేశాను,
ఒకటి. రెండవది, నీ కుమారుడు అనిపించుకోవడానికి ఎంత మాత్రం అర్హత నాకు లేదు అన్నాడు. కానీ మూడవ మాట అనలేదు. నీ కూలి వాళ్ళలో ఒక కూలివానిగా పెట్టుకోమని అనలేదు. కారణం ఏంటంటే ఆ మాట అననివ్వలేదు తండ్రి. ఆ మాట తండ్రి అననివ్వలేదు. నువ్వు వెళ్ళిపోయినా నా కుమారుడివే, ఆస్తి తీసుకున్న నా కుమారుడివే, ఆస్తి అంతా వ్యర్థం చేసిన నా కుమారుడివే, దూరంగా వెళ్ళిపోయిన నా కుమారుడివే, బట్టలు లేకుండా చినిగిపోయినటువంటి అసహ్యమైనటువంటి రూపంతో వచ్చినప్పటికీ కూడా నా కుమారుడివే, నువ్వు కుమారుడిగానే స్వీకరిస్తాను కానీ దాసునిగా స్వీకరించాను బాబు అని ఆ మూడవ మాటను అననివ్వలేదు తండ్రి. క్షమించబడ్డాడు. చూశారా, ఇది పరలోకపు తండ్రి యొక్క ప్రేమకు సాదృశ్యమైనటువంటి కథ. స్వయంగా యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి ఉపమానం ఇది. ఆ ప్రియమైన వారలా, పాప పశ్చాత్తాపం, పాపపు ఒప్పుకోలు ఉన్నట్లయితే క్షమిస్తాడు, ఆయన ప్రేమిస్తాడు. ప్రియమైన వారలారా, మన పరిస్థితి ఎలా ఉంది? ఒప్పుకోవాలి పొరపాట్లు, పశ్చాత్తాపడాలి, క్షమించబడతాము, ఆయన ప్రేమను పొందుతాము. ఈ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకొని ఇంకా క్షమించబడకపోయినట్లయితే ప్రయత్నం చేద్దాం, ఇంకొక అడుగు ముందుకు వేద్దాం. పశ్చాత్తాపడాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, క్షమించబడాలి. ఆయన బిడ్డలుగా చేర్చుకుంటాడు, తిరిగి ప్రేమిస్తాడు, ఆయన కౌగిట్లో భద్రపరుస్తాడు. దేవుడి వాక్యమును మన విడికిట్లో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, నాయనా నీ ప్రేమను కనబరిచావయ్యా. ఎప్పుడంటే పాప క్షమాపణ పొందినప్పుడు, పాపముని ఒప్పుకున్నప్పుడు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప దయ తండ్రి నీది. వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. విన్నటువంటి మా శ్రోతలను బట్టి మీకు స్తుతులు నాయన. ప్రభువా నాయన, పాప క్షమాపణ పొందడానికి, పాపాన్ని ఒప్పుకోవడానికి ప్రభువా నీ ప్రియ బిడ్డలకు నాయన మంచి హృదయాన్ని అనుగ్రహించి ఆయన క్షమించబడి నీ ప్రియ బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని నన్ను దీవించి ఆశీర్వదించి నీ కొరకు నీ యొక్క సాధనంగా వాడబడినందుకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మా శ్రోతలను మీకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని దీవెనలు అనుగ్రహించబడనుగాక. ఆమేన్.